అందరికీ నమస్తే. హైదరాబాద్లో కూల్చివేతల గురించి రోజు మనం వింటూనే ఉన్నాం. వాళ్ళ ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు. లేదు లేదు గాంధీ బొమ్మ పెట్టాల్సిందే, మూసి బ్యూటిఫికేషన్ చేయాల్సిందే, ఆ ఇండ్లు కూలగొట్టాల్సిందే, రకరకాల అభిప్రాయాలు గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి. బట్ మనతోన అదే ఏరియాకి సంబంధించిన సయ్యద్ సాదిక్ గారు ఉన్నారు మనతోన. ఏం చెప్పుదామని వచ్చింది సార్, మీరు ఏం చెప్పదలుచుకున్నారు మాకు? అదే మూసీ రివర్ గురించి డెవలప్మెంట్ గురించి, ఇప్పుడు మూసీ రివర్ డెవలప్మెంట్ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారండి జనాలు. దాని గురించి చెప్పాలనుకున్నాను. ఇప్పుడు ఒకటి, మా ఏరియాలో మూసీ రివర్ శుద్ధీకరణ చేస్తే ఈ ప్రపంచం మొత్తంలో, ఈ సృష్టి మొత్తంలో, ఇన్ హోల్ యూనివర్స్ మాకే ఎక్కువ అవసరం. మూసీ రివర్ శుద్ధీకరణ మాకే ఎక్కువ అవసరం, ఎవరికి అవసరం లేదు. చేయాలి, మేము చేయాలంటున్నాం. కానీ ఇల్లు కూడగొట్టి అట్లా చేయాలంటే కుదరదండి. అదొక ఇప్పుడు అది మూసి శుద్ధీకరణ చేయాలి, దాన్ని బ్యూటిఫికేషన్ చేయాలి, పక్కన పార్కులు చేస్తే మాకే అవసరం అందరికంటే మొత్తం తెలంగాణలో. కానీ వీళ్ళు ఇల్లు కూలగొచ్చి వందలాది వేలాది ఇల్లు కూలగొచ్చి కడతామంటే అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు అది ఒక నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టు అనుకోండి, లేదు శ్రీశైలము, జూరాల, లేకపోతే పులిచింతల అలాంటి ప్రాజెక్ట్స్ అయితే అక్కడే కట్టాలండి. అది కోట్ల మంది ప్రజలకి అది అవసరం పడుతుందని చెప్తే మేము అక్కడ కట్టాలంటే మేము ఓకే. మాకు రావాల్సింది మేమే స్వతహాగా ఇచ్చేస్తామండి. మాకు రావాల్సిన కాంపన్సేషన్ తీసుకొని ఇచ్చేస్తాం. కానీ అది కాదు కదా, ఇది ఒక మనిషికి వచ్చిన కళ. వాళ్ళ కళ వల్ల మొత్తం కూలగొడతామంటే అది కష్టం కదండి, అది కరెక్ట్ కాదు. అది మేము ఇవ్వాలంటే కుదరదండి. అది ఎందుకు కావాలనుకుంటున్నారు? గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ టేకప్ చేస్తుంది, గాంధీ సరోవర్ అని. ఇప్పుడు గాంధీ సరోవర్ సపరేట్ ఇష్యూ అండి, ఈ మూసీ సపరేట్ ఇష్యూ. అదంతా అదే కదా, గాంధీ సరోవరు దాని బ్యూటిఫికేషనే దీన్ని కొనసాగింపు. అవునండి. అది ఇప్పుడు 500 మీటర్స్ అవసరమా అండి, 50 మీటర్స్ అవసరమా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మూసీ రివర్, ఇది గండిపేట నుండి వస్తుంది, ఇది ఉస్మాన్ సాగర్. ఉస్మాన్ సాగర్ నుండి ఇక్కడికి వస్తుంది, ఇది చిన్న పాయ అండి. యాక్చువల్లీ మూసీ రివర్ కాదు ఇది. మూసీ గండిపేట నిండినప్పుడు వదిలిపెడితే ఇక్కడ ఒక చిన్న పాయ వస్తుంది, ఇక్కడ నుండి వచ్చి ఇక్కడ సంగమం ఇది. ఇక్కడ హిమాయత్ సాగర్ వస్తుంది, హిమాయత్ సాగర్ నుండి వచ్చినప్పుడు ఇది ఒక చిన్న పాయ అండి, ఇది పెద్ద పాయ కూడా కాదు. ఇక్కడ వచ్చి ఈ సంగమం, ఇది ఇక్కడ నుంచి పెద్దగా అవుతుంది, ఇది సంగమం. ఈ సంగమం ఇక్కడ ఉంది కాబట్టి ఆ రోజుల్లో గాంధీ గారి చిదావంశం తీసుకొచ్చి ఇక్కడ బాబుఘాట్ కట్టారు. కట్టడానికి కారణమే ఇది. ఇక్కడ నుండి మూసీ నది స్టార్ట్ అవుతుంది. ఇది ఒక పాయ, ఓవర్ఫ్లో నీళ్ళు వస్తాయి అంతే. దీనికి అంత విడత అవసరం లేదు, ఆల్రెడీ చాలా విడుతుంది దీనికి. కొన్ని దగ్గర తప్ప మీకు చాలా విడుతుంది, 20-30 మీటర్లు 50 మీటర్ల దాకా కూడా ఉంది. దాంట్లో చేసుకోవచ్చు, ఇల్లు కూడా కొట్టాల్సిన అవసరమే లేదు దీంట్లో. ముందుకు రండి, ఇది అవసరం లేదండి. కళ వచ్చింది కదా, మీరు కళ వేరే దగ్గర పోయి కట్టండి, ఆ హిమాయత్ సాగర్ అవతల కట్టండి, లేదంటే గండిపేట అవతల కట్టండి, లేకపోతే ఇక్కడ 55 కిలోమీటర్స్ తర్వాత అవతల కట్టండి, అక్కడ డెవలప్ అయింది కదా, అన్ని కోట్లు అక్కడ పెట్టండి. ఇక్కడ ఒక శుద్ధి చేసి ఇక్కడ పార్క్ కట్టండి. ఎందుకు ఇన్ని ఇండ్లు కొడితే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలండి? అవునా కదా, ఇంతమంది ఎక్కడికి వెళ్ళాలి? ఫ్లడ్స్ రావా వర్షం వచ్చినప్పుడు? ఫ్లడ్స్ ఒక్క విషయం చెప్తాను సార్, ఇన్ని సంవత్సరాల్లో 1908లో ఫ్లడ్స్ వచ్చాయండి. అప్పట్లో 1908లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు గండిపేట డ్యామ్ కట్టారండి. అది 1921 స్టార్ట్ అయింది, అది అంటే పూర్తయింది. అది తర్వాత హిమాయత్ సాగర్లో 1920లో స్టార్ట్ చేశారు, 1927లో అదైంది. అక్కడ డ్యామ్ కట్టారు కదా, దాంట్లో ఫ్లో వాటరే వస్తుందండి. ఎవరైనా అక్కడ నిండితే మాత్రం వస్తుంది. అది కూడా 1 నెల 2 నెలలు, 1 నెల కూడా నడవదు ఆ ఓవర్ఫ్లో, మీకు తెలుసు కదా. ఇప్పుడు ఎందుకు అత్యంత ఉదాహరణ తీసుకోవాలంటే, రీసెంట్గా మీరు ఇన్ని సంవత్సరాలు హైదరాబాద్లో ఉంటున్నారు కదా, ఎప్పుడైనా మన ఇమ్లిబన్ బస్ స్టాండ్ మునిగింది చూసారా? కాదు మునిగింది చూసారా? మొన్న మునిగింది. ఇంతే కాదు, ఇన్ని సంవత్సరాలు చూసారా ఎప్పుడైనా? అప్పుడెప్పుడు మునిగిందంట, మళ్ళీ కాదు, అప్పుడు మునిగింది వేరు, ఇప్పుడు చూసారా? మునగలేదు. అది ఎందుకు మునిగింది? వీళ్ళు ఒకేసారి ఎందుకు వదిలిపెట్టారో తెలియదు. ఇక్కడ ఇమ్లిబన్ బస్ స్టాండ్ మునిగినా కూడా అక్కడ నీళ్ళు రాలేదు. ఎందుకు వదిలేదు నీళ్ళు అంటే, మునిగిపోతే తెలుస్తుందని చెప్పారు కదా. అది మునిగినా కూడా ఇక్కడ నీళ్ళు రాలేదు. మీ దగ్గర రాలే, అసలు ఎక్కడ రాలేదు. మీరు వెళ్ళి చూడండి, ఎవరి దగ్గర రాలేదు, నీళ్ళే రావు. అది చిన్న పాయ అండి. అది అసలు వరదతోటి ఏ ఇబ్బంది లేదు మాకు. పొరపాటున జరగకూడదు కానీ అనుకోకూడదు జరిగి డ్యామ్ ఏమైనా కూలినా కూడా మా దగ్గర ఆగు నీళ్లు, జస్ట్ తగిలి వెళ్ళిపోతాయి. అసలు అంత పెద్ద వరదలు వచ్చినా కూడా అక్కడ ఏం కావు మాకు. దానికి అసలు వరదతో మాకు సంబంధం లేదు. మొత్తం వరదలు వస్తాయి, కొట్టుకుపోతారు. మీరు చెప్తున్నాను కదా, ఇక్కడ ఇమ్లిబన్ బస్ స్టాండ్ మీ ప్రాణాలు రక్షించడానికి ఇదంతా చేస్తున్నారని చెప్తున్నారు. కాదండి, ఇప్పుడు ఇమ్లిబన్ బస్ స్టాండ్ మునిగింది కదా, మొన్న రీసెంట్గా కదా, 2 నెలలు 3 నెలలు కూడా కాలేదు కదా. అప్పుడే ఏం కాలేదు కదా, అక్కడ మునిగింది కదా, అంత వరదలు వచ్చినాయి.
అది మునిగినా కూడా ఇక్కడ ఏం కాలేదంటే ఇంకా దానికంటే ఎక్కువ వరదలు ఏమొస్తాయి? అవన్నీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అంటున్నారు కరెక్ట్గా, దానిలో కొన్ని ఉన్నాయా ఎట్లా ఇప్పుడు కూలగొట్టాలనుకుంటున్నాయి అన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ బఫర్ జోన్లో ఉన్నాయి అని చెప్తున్నారు. ఎవడండి తలకాయలేనోడు మీకు అవి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పింది? బఫర్ జోన్ ఉన్నాయండి ఇల్లీగలే కదా. అసలు బఫర్ జోన్ ఎవరు చెప్పారు? అసలు ఏ బఫర్ జోన్లో ఉన్నాయి? ఏది ఇల్లీగల్ కాదు, అన్ని పర్మిషన్ తీసుకొని ఇప్పుడు మొత్తం లీగల్ పర్మిషన్ తీసుకొని ఎల్ఆర్ఎస్ కట్టి ట్యాక్సులు కడుతూ నల్ల బిల్ కడుతూ మొత్తం రోడ్స్ కూడా వేసారు, అన్నీ కట్టారు, అన్నీ కడుతున్నాము. అది ఇల్లీగల్ ఎట్లా అవుతుంది? ఒకవేళ ఇప్పుడు ఒకటి చెప్తాను సార్, ఇప్పుడు ఇల్లీగల్ వేరే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఎవరో డబ్బులు తీసుకొని ఇచ్చారు, అది ఇచ్చారు, ఇది ఇచ్చారు అంటున్నారు కదా. ఓకే, నేను ఒకటే అడగదలుచుకుంటున్నా, ఇప్పుడు ఇచ్చింది ఎవరు? మీరు పెట్టిన గవర్నమెంట్ పెట్టిన వ్యక్తే కదా. వాడు దొంగ అయినా లంగా అయినా ఎవడైనా డబ్బులు తీసుకొని చేసినా గవర్నమెంట్ పెట్టిన వ్యక్తి. మీ రాజముద్ర వేసే కదా అప్రూవ్ చేసింది, అవునా కదా? మీ ఆన్లైన్లో కూడా ఉన్నాయి కదా ఇవన్నీ. మరి అది దొంగట్లయితే మీరు పెట్టిన మనిషే చేశాడు కదా. ఇప్పుడు ఒక బ్యాంకులో మీరు డిపాజిట్ చేస్తారండి, ఈ సంవత్సరం 1 కోటి రూపాయలు డిపాజిట్ చేశారు, సంవత్సరం 2 సంవత్సరాలు దాని అయిన తర్వాత మీరు వెళ్తారు అది తీసుకోవడానికి. అప్పుడు వేరే బ్యాంక్ మేనేజర్ ఉంటాడు, అదే బ్యాంకు మేనేజర్ మారుతాడు. లేదండి వాడు మా పాత మేనేజరు అదే దొంగ సంతకం పెట్టి మీకు ఇచ్చేది ఒరిజినల్ డాక్యుమెంట్, ఇది ఒరిజినల్ అండి కానీ ఆయన పెట్టాడు, అది దొంగ, నాకు సంబంధం లేదు, నేను ఇయ్యను అంటాడు. అది కరెక్టా? కాదు. ఇప్పుడు బస్సులో డ్రైవర్ మారింది అంతే, ప్రభుత్వ పాలకులు మారారు కానీ ప్రభుత్వం మారలేదు. ఒకసారి స్టాంప్ చేసి ఇచ్చిన తర్వాత అది వాడు మూసి భూగర్భంలో కూడా ఒకవేళ ఎవడన్నా డబ్బులు తీసుకొని కూడా ప్రభుత్వం ముద్ర వేసి డబ్బులు తీసుకొని వాటితో ట్యాక్స్ కట్టించుకొని ఇచ్చాడంటే అది ప్రభుత్వందే. అప్పుడున్న గవర్నమెంట్ ఎప్పుడున్నా సార్, అప్పుడున్న లెక్కల ప్రకారం అప్పుడున్న సర్క్యుమిస్టెన్సెస్ ప్రకారం 12 మీటర్లు 9 మీటర్లు అనుకున్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్ ఇది కాదు, చాలా ప్రమాదంలో ఉంది, 50 మీటర్లు అయితే నడుస్తుందని అనుకుంటుంది. అది 50 మీటర్లు అవసరం లేదని చెప్తున్నాను కదా. ఎవరికైనా చిన్న పిల్లగాడు అడిగినా తెలిసిపోతుంది. ఇక్కడ మూసి వేరు, ఇక్కడ ఈసీ వేరు, ఇక్కడ మూసి రివర్ వస్తుంది. ఇది పాయ అండి, చిన్న పాయ. మీరు వస్తే చూపిస్తాను నేను మొత్తం. అసలు ఇది ఎవరైనా వచ్చి చూడొచ్చు. ఇక్కడ వచ్చి సంగమం అయ్యి ఇక్కడ నుండి మూసి అవుతుంది. మూసి అక్కడికే ఆగిపోయింది, అక్కడ ఆగిపోయి ఇక్కడ ఆగిపోయింది. ఇక డ్యామ్ కట్టేశారు అక్కడ. ఇంకా అక్కడ నుండి ఓవర్ఫ్లో నీళ్ళు మాత్రమే వస్తాయి, ఇవి వరదలు రావు. ఇప్పుడు వచ్చి ఇది కాదు, ఇది దొంగ, మీరు అది ఇల్లీగల్, ల్యాండ్ వాల్యూ కంపెన్సేషన్ అడుగుతుంటారా? కాదు మీరు అది అసలు ఇప్పుడు అది ఇల్లీగల్ అనుకున్నారనుకోండి, గవర్నమెంటే దోషం, అది గవర్నమెంట్ తప్పు కదా. అప్పుడు మోసం చేసింది కదా. అప్పుడు మేము కొనుక్కున్నప్పుడు 10,000 20,000 15,000 ఏదో ఉంది. ఇప్పుడు 20 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఆ వాల్యూ 80 నుండి ₹1,00,000 ఉంది మార్కెట్. రిజిస్ట్రేషన్ వాల్యూ వదిలిపెట్టండి, రిజిస్ట్రేషన్ వాల్యూ అక్కడ 14,300 రెసిడెన్షియల్, కమర్షియల్ లేకపోతే రోడ్డు దగ్గర వస్తే 20,300 ఏదో ఉంది. ఏదైనా భూసేకరణ చేసినా ఇండ్లు కూలగొట్టినా గవర్నమెంట్ రేట్ ప్రకారమే ఇస్తారు. అది కాదు నేను చెప్పేది, అది కాదు అసలు. ఇక్కడ అవసరం లేని దగ్గర కూలగొడుతున్నారు. అది గుర్తుంచుకోండి. ఇది తెలంగాణ ప్రజలకు కానీ 100 కోట్ల మందికో 50 కోట్ల మందికో 6 కోట్ల మందికి కావాల్సింది కాదు. ఇది ఒక నెసెసిటీ కాదు, ఒక డ్యామ్ కాదు, ప్రజలందరికీ ఉపయోగపడుతుంది అనేది కాదు. ఇది ఆలోచన, వాళ్ళకి వచ్చిన ఊహ. అది ఇక్కడే కట్టాల్సిన అవసరం లేదు, అది ఎక్కడైనా కట్టుకోవచ్చు, ఇంకా డెవలప్ అవుతుంది సిటీ. అవును, మూసీ బ్యూటిఫికేషన్ మూసీ మీద చేయాలి కదా. మూసీ బ్యూటిఫికేషన్ చేయండి, దీన్ని ఫ్రెష్ చేసి పక్కన పార్కులు అవన్నీ కట్టండి, ఇల్లు కూడా కొట్టకుండా. ఏదో 1-2 మరీ నది గర్భంలో వస్తే తీసేయండి. అప్పుడు గవర్నమెంట్ పొరపాటు చేసింది, గవర్నమెంట్ తప్పు, మోసం చేసింది కదా గవర్నమెంట్. అప్పుడు ఇచ్చిందంటే మోసం చేసినట్టే కదా. ఇప్పుడున్న విలువకు 10 రెట్లు కట్టాలి ఫైన్ గవర్నమెంట్ అట్లాంటప్పుడు, అవునా కదా. అప్పుడే ఇవ్వకపోతే మేము ఎక్కడో కొనుక్కునేవాళ్ళం. మీ పంచాయతీ కాదు, ఒక్క నిమిషం ఆగండి. పంచాయతీయా కాంపోజిషన్ కాదు అసలు. మేము ఇది అవసరం లేదని చెప్తున్నా నేను. అసలు ప్రాజెక్ట్ అవసరం లేదంటారు. ప్రాజెక్ట్ అవసరం లేదు, కూలగొట్టడం అవసరం లేదు, ఆ లెవెల్లో అవసరం లేదు. ఈ డబ్బులు ఇక్కడే పెట్టే బదులు ముఖ్యమంత్రి కదా, గవర్నమెంట్ కదా. ఇప్పుడు గండిపేట అవతల కానివ్వండి, మూసి అక్కడ వస్తుంది కదా, అక్కడ కట్టుకోండి. లేదంటే ఇక్కడ హైదరాబాద్ 50 కిలోమీటర్లు దాటింది కదా గౌరెల్లి తర్వాత, అక్కడ కట్టుకోండి. హైదరాబాద్ కూడా డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కట్టేది దేనికి సార్? గవర్నమెంట్ కడుతున్నది అనేది ఈ మూసి కానివ్వండి, ఈ గాంధీ సరోవర్ అంటే టూరిజం రావడానికే కదా. ఇప్పుడు మీరు నాతో రండి, ఈవినింగ్ టైము ఇక్కడ లకడికాపూల్ నుండి స్టార్ట్ అయితే లంగర్ హౌస్ దాటే వరకు కూడా మీకు 1.5 గంట పడుతుంది వెళ్ళడానికి, అవునా కదా ట్రాఫిక్లో. అదే ట్రాఫిక్ లేని రోజు వస్తే 15 నిమిషాలు లకడికాపూల్ వస్తాను నేను, ఎక్కడ హైదర్ షా కోట్ నుండి. ఇప్పుడు అంత ట్రాఫిక్ ఇప్పుడే ఉంది. ఇప్పుడు ఇది టూరిజం కోసం జనాలందరూ ఒకే దగ్గర అవుతారు కదా. అంటే అప్పుడు జనాలందరూ ట్రాఫిక్ జామ్ అయితే మళ్ళీ ఇవన్నీ కూలగొడతారా? ఈ రోడ్డు పక్కన అన్ని కూలగొడతారా? घर तोड़के मंडवा डालते क्या అంటే ఇలగోలు కొట్టి మండపం వేస్తారా ఎవడన్నా? పందిరి వేస్తాడా? అట్లుందా లేదా? ఇది ఇంత ఆలోచన లేకుండా చేస్తున్నారు. ఇది
ఎందుకంటే బాధ అండి లోపల. ఇవాళ హోలీ పండుగ కూడా చేసుకోకుండా ఇక్కడ వచ్చాం. అందరూ హోలీ పండుగ చేసుకుంటే అది ఎంత ఇబ్బంది అండి. లక్షలాది మంది అండి. ఇప్పుడు ఒక్క రిడ్జ్ అపార్ట్మెంట్ చూస్తున్నారు, దీంట్లో 3000 4000 మంది ఉన్నారు. ఈ పక్కన ఉన్న వాళ్ళందరూ ఈ కాలనీలు ఇటు 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 జస్ట్ ఇక్కడ వరకే కాదు, ఇంకా ముందుకు పోతే అక్కడ పోతాయి. ఇవన్నీ స్లమ్ ఏరియాస్ కాదు. ఇంకొకటి నేను చెప్పేది, అవును, అవన్నీ గేటెడ్ కమ్యూనిటీస్ అన్నీ. అందరూ మంచి చదువుకున్న వాళ్ళు, ఏదో హ్యాండ్ టు మౌత్ అండి, ఉన్న దాంట్లో కట్టుకున్నారు. ఇప్పుడు ఆ రేట్ ఇస్తే ఎక్కడ వస్తుంది చెప్పండి, కొనియమని చెప్పండి. తెలంగాణలో ఏ మూల విలేజ్లో అన్న దొరుకుతుందా? ఆదిలాబాద్ మూలకి వెళ్ళి అడవుల్లో కొనుక్కున్నా దొరుకుతుందా ఆ రేట్కి? గజం 2300, 14,000. ఇల్లు ఇవ్వడం ప్రభుత్వం సాధ్యం కాదు కదా. అవసరం ఇది, అందుకని ఇది అవసరం లేదండి. ఇది ఒక డ్యాము, ఇక్కడే కట్టాలంటే కట్టాలి. అప్పుడు మేమేదో ఆలోచిస్తాం, మాకున్న మార్కెట్ కడుతున్నారు. ఇది అవసరం లేదని చెప్తున్నాను నేను. ఇక్కడ వద్దండి. ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైంది కదా, అందరికీ అర్థమైంది కదా మా బాధ. కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు మూసి శుద్ధీకరణ కావాలని అది మాకు అత్యంత అవసరము. దాన్ని బ్యూటిఫికేషన్ చేయండి, దాంట్లో పార్కులు వేయండి, వాకింగ్ రేంజ్ చేయండి, జనాలకు అవసరము. కానీ మీరు ఏదైతే డెవలప్మెంట్ అనుకుంటున్నారో ఆ డెవలప్మెంట్ మీరు చేయాల్సింది కరెక్ట్. మీరు అనుకుంటున్నారు అన్ని డబ్బులు పెట్టి అది ఇక్కడే చేయాల్సింది ఏం లేదండి. ఇప్పుడు ఒక డ్యామ్ కట్టాలో లేకపోతే ఏదో నాగార్జున సాగర్ అంటే అక్కడ కట్టారండి, అక్కడ అవసరం కాబట్టి అక్కడ కట్టారు. శ్రీశైలం అక్కడ అవసరం కాబట్టి అక్కడ కట్టారు. ఇది అట్లాంటిది కాదు, అవునా కదా. ఒక పవర్ ప్లాంట్ హైడల్ పవర్ కడుతున్నాం కూడా, అక్కడ డ్రాప్ ఉంది, అక్కడ కడుతున్నాం, అక్కడే కట్టాలి కాబట్టి కడతాం, అవునా కదా. ఇప్పుడు ఒక ఎస్టీపీ పెడుతున్నారు, ఆ నాలా వచ్చి కలుస్తుంది కాబట్టి అక్కడే పెట్టాలి. అది దాన్ని అటు ఇటు మార్చడానికి ఉండదు, మార్చదు కొంచెం ఇబ్బంది అది అక్కడ. ఇది అట్లాంటిది కాదు. మీరు అనుకున్నది వాస్తవమే, కరెక్టే, కానీ అక్కడే కట్టాల్సిన నెసెసిటీ లేదు. అక్కడ కడితే ఇబ్బందులు తప్ప ఇది లేదు. అనవసరంగా ఇంతమంది ప్రజల్ని వాళ్ళ ఇండ్లని మీరు కూలగొట్టి ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు మీరిచ్చే వాళ్ళకు వచ్చిన కాంపన్సేషన్లో కూడా అక్కడ దేనికి సరిపోదండి. ఓకే, మీరు ఒక్కొక్క ఇంటికి 5 కోట్లు ఇచ్చినా కూడా వాళ్ళకి సరిపోదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బలవంతంగా కూడా చేసినా కూడా ఇప్పుడు ఇల్లు ఖాళీ చేస్తారు సార్ ఒక కుటుంబం, ఇన్ని వేల కుటుంబాలు, 10-15 వేల కుటుంబాలు అనుకుంటున్నాం, కానీ ఒక్కొక్క ఇంట్లో చాలా వెళ్తాయి. ఇంకా అది యాక్చువల్ ఫిగర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళని ఖాళీ చేస్తే వాళ్ళు రెంట్ చూసుకోవాలన్నా రోడ్డు మీద పండుకుంటారా? మొన్న ఖమ్మంలో వాళ్ళు పండుకున్నట్టు కాదు కదా. ఆత్మగౌరవం ఉన్నవాళ్ళం కదా. పాపం వాళ్ళకి అవసరం లేక, వాళ్ళకి గతి లేక వాళ్ళని అట్లా చేశారు వాళ్ళ పరిస్థితి ఖమ్మంలో. ఇప్పుడు వాళ్ళు రెంట్కి ఇల్లు చూసుకోవాలన్నా వాళ్ళకి రెంట్ ఎక్కడ దొరుకుతుంది ఇల్లు? ఇంకోటి వాళ్ళు వేరే చోట కట్టాలన్నా 2-3 సంవత్సరాలు పడుతుంది కదా. వాళ్ళ హౌస్ షిఫ్టింగ్ ఎంత ఖర్చు అండి అది, అవునా కదా. ఇవాళ రేపు హౌస్ షిఫ్టింగ్ ఇక్కడ నుండి అక్కడ వేరే అపార్ట్మెంట్కి పోవాలంటే 40-50 వేలు అయిపోతుంది. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, ఇంట్లో ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ సెట్ అవుతారు మళ్ళీ ఎక్కడ దొరుకుతుంది ల్యాండ్, అవునా కదా. అందుకని ఇది చేయకూడదు. మీరు ఇక్కడ చెయ్యండి, మొత్తం శుద్ధీకరణ చేయండి. మీరు 20-30 అడుగులో ఎక్కడ 50 అడుగులు 50 మీటర్లు ఉంటే 50 మీటర్లు తీసుకోండి. మీకు ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను, మొన్న ఆర్డీఓ గారు ఎక్కడ చెప్తే విన్నాను. ఇప్పుడు బండ్ చూడండి, మామూలుగా అంటే నాకు అర్థమైంది చెప్తున్నాను. ఇక్కడ హిమాయత్ సాగర్ బండ్ ఉంది కదా, బండ్ కింద 500 మీటర్లు కావాలి ల్యాండ్, అక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి వీల్లేదని చెప్పి ఇచ్చారు, బాగానే ఉంది. కానీ ఒక 200 మీటర్లోనే పెద్ద ఔటర్ రింగ్ రోడ్ వెళ్తుంది. మరి అదేంటండి, అవునా కదా. ఆ బ్రిడ్జ్ దాని యువతలు అవసరమా అంటే నేను చెప్తున్నాను, నాకు అర్థమైంది చెప్తున్నాను. అది అంటే అనవసరంగా జనాల్ని ఇబ్బంది పెట్టవచ్చు సార్. రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు మీకు ఒకటి చెప్తున్నాను సార్, మీరు నాకు అత్యంత కావాల్సిన వాళ్ళు. నా పేరు సయ్యద్ సాదిక్. ఇప్పుడు ఒకటి చెప్తున్నాను సార్, మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు డబ్బుతోటి మనం ఎవ్వరు ఏం చేయలేరు. ఇప్పుడు అంత పెద్ద మేధావి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని అంత డెవలప్ చేశారు, పునాదేశారు. ఆయన హైటెక్ సిటీ కాదు హైటెక్ సిటీ పునాదేశారు. అయినా ఆయన ఫోటో ఎవరన్నా పెట్టుకున్నారా ఇప్పుడు హైదరాబాద్లో, తెలంగాణలో, అవునా కదా. ఇప్పుడు కేసీఆర్ లాంటి వాళ్ళు అంత చేశారు. కేసీఆర్ గారికి ఇప్పుడు ఓట్లు వేయలేదు, ఎందుకంటే ఆయన చేసిన ఒక్క తప్పు. లాక్డౌన్, సెకండ్ లాక్డౌన్ వచ్చిన తర్వాత జనాలందరూ ఇబ్బంది ఉన్నప్పుడు గొంతు మీద కత్తి పెట్టి ఎల్ఆర్ఎస్ కడితే కట్టు 1000 రూపాయలు బలవంతం కట్టించుకుండండి, రిజిస్ట్రేషన్ ఆపేశారండి. అసలు అది చాలా పెద్ద తప్పు. అది అర్థమవుతుందో కాదు, వాళ్ళకు కూడా అర్థం కావాలని చెప్తున్నాను నేను. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టకపోతే నీ ప్లాట్ అమ్ముడుపోదు, రిజిస్ట్రేషన్ కాదని చెప్పేసి ఆపేశారు. అక్కడ చాలా అప్పుడే యాంటీ స్టార్ట్ అయిందండి. ఇంకో నిమిషం, ఇప్పుడు ఒకటి కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు ఒకటి చెప్తానండి సార్. జగన్ గారు ఉన్నారు కదా, ఏపీలో జగన్ గారు ఉన్నారా? జగన్ గారు ఈరోజు గెలవటానికి కారణం ఎవరండి? జగన్ గారిని గుర్తుపట్టడానికి ఈరోజు జగన్ గారు వెనక జనాలు తిరుగుతున్నారంటే కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జనాల గుండెలో ఉన్నారు. ఎప్పుడూ మనకు కావాల్సింది జనాలు సార్.
జనాలు ఉంటే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్ గారు ఆ స్టేజ్లో ఉన్నారు. మన జనాలు గుండెలో పెట్టుకోవాలి సార్. వాళ్ళు మిమ్మల్ని ఎప్పటికీ మీకు నెత్తి మీద పెట్టుకుని మీకు ఏ ఆపద వచ్చినా వాళ్ళు ఉంటారు. మీరు డబ్బుల కోసం జనాల్ని ఇబ్బంది పెడితే మాత్రం అది కరెక్ట్ కాదు సార్. మీకు చాలా భవిష్యత్తు ఉండాలి. మీరు ఇంకా ప్రధానమంత్రిగా ఎదగాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. విన్నారు కదా, వీళ్ళకి న్యాయం జరిగే వరకు అందరం కొట్లాడదాం. సబ్స్క్రైబ్.